మన దేశానికి స్వస్థత కావాలంటే సృష్టికర్త అయిన దేవుడు దిగి రావాలి. ఎలా దిగి వస్తాడండి? అన్నిటికీ పరిష్కారం దేవుని ప్రజల హృదయాలలో ప్రార్థన మండడం. మరి మనలో ఆ మంట లేదు. కోపడితే వస్తుందా? కాదు. దేవుడు కనికరిస్తే వస్తుంది. మనం కోపడితే ప్రార్థన భారము పుట్టదు. దేవుడు దయదలిస్తే వస్తుంది. కనుక నేను దేవుణ్ణి అడుగుతున్నా, మనలో ప్రతి ఒక్కొక్కరు ఒక విజ్ఞాపన ప్రార్థన వీరులు కావాలి. మనలో ప్రతి ఒక్కరు యెహోవా జ్ఞాపకకర్తలు కావాలి. ప్రతి ఒక్కరు ఒక ఇర్మియా ప్రవక్త కావాలి, ఒక ఏలియా ప్రవక్త కావాలి. అంత గొప్ప ఉజ్జీవం కర్మెలు కొండ దగ్గర లక్షల మంది జనం సాగిలపడి యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్న ఆ మహా ఉజ్జీవం ఏలియా ఏకాంత ప్రార్థనలో ఏలియా కన్నీటితో మొదలైంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ రివైవల్. అందుకే చెప్తున్నాను, భక్తుల కన్నీటి ప్రార్థన ఉజ్జీవాలన్నిటికీ మూల కారణం లేక తొలిమెట్టు.